రేవంత్ ప్రభుత్వం టార్గెట్ల పేరుతో రవాణా శాఖ అధికారులను వేధింపులకు గురిచేస్తోంది. గత 10 రోజులుగా తనిఖీల పేరిట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లకు ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది. అర్ధరాత్రి వరకు తనిఖీలు చేస్తూనే ఉదయాన్నే మళ్లీ తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు రవాణా శాఖ అధికారులకు టార్గెట్లు పెట్టారని రవాణా శాఖ అధికారి టీ న్యూస్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిద్ర కరువైందని, ప్రమాద సమయంలో కనీసం రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇసుక మాఫియాకు సపోర్ట్ చేస్తూనే రవాణా అధికారులకు టార్గెట్లు పెడుతుందని ఆయన వాపోయాడు. ఫలితంగానే భూపాలపల్లి DTO వీధుల్లో ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడని రవాణా శాఖ అధికారి అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రేవంత్ ప్రభుత్వం టార్గెట్ల పేరుతో రవాణా శాఖ అధికారులను వేధింపులకు గురి చేస్తుందని స్వయంగా ఒక అధికారి చెప్పడం జరుగుతోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఎందుకంటే కాసేపటి క్రితమే టీవీ న్యూస్ ఒక రవాణా శాఖ అధికారి తమ గోర్డు వెళ్ళబోసుకున్నాడు. ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, ఆ భూపాలపల్లి DTO ఏదైతే విధుల్లో నిర్వహణలో భాగంగా దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి టిప్పర్ ఢీకొనడంతో తాను చనిపోయాడు. ఈ కారణం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయగా గత 10 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ల పేరుతో ఉన్నటువంటి ఎవరైతే రవాణా శాఖ అధికారులకు భారీగా టార్గెట్లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ టార్గెట్లో భాగంగానే అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓవర్లోడ్ వాహనాలు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఇట్లా చాలా వరకు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే నిద్ర కూడా కరువై మళ్ళీ ఉదయాన్నే 4:30-5 గంటలకే మళ్ళీ ఫీల్డ్లో ఉన్నటువంటి కారణంగా ఆ పనులు చేసేటువంటి సందర్భంలో RTOలు కావచ్చు, అంతేకాకుండా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో పాటు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లంతా కూడా విధుల్లోనే ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో 10 రోజుల నుంచి కూడా తనిఖీలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడ కూడా రూపాయి పుట్టినటువంటి నేపథ్యంలో ఇటు రవాణా శాఖ అధికారులను వేధింపులకు గురి చేస్తూ వాళ్ళకు టార్గెట్లు కూడా పెట్టింది. గత 10 రోజుల నుంచి మధ్యరాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఉదయాన్నే ప్రైవేట్ బస్సులు కావచ్చు, టిప్పర్లు కావచ్చు, చిన్న ఉన్నటువంటి ట్రాలీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిపైన కూడా కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం నిద్ర కూడా కరువై వచ్చేటువంటి వాహనాలను కూడా కనీసం చూసుకోకుండా ఆ ప్రమాదానికి గురై చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని రిస్క్ అలవెన్స్ కూడా తమకు కరువైందంటూ కూడా చెప్పినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన ఇస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ.